ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక పథకం గురించి మీకు తెలియజేస్తాను. అది కూడా కేంద్ర ప్రభుత్వం వారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం అందిస్తున్న ఒక పథకం గురించి నేను తెలియపరుస్తాను. ఇది కేవలం ఎస్సీ విద్యార్థులకు మాత్రమే సంబంధించిన విషయము. ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, షెడ్యూల్డ్ కులానికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరికైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం, అంటే ఈ సంవత్సరం నుంచి ప్రారంభించింది మన తెలంగాణ, అంతకుముందు 2021, 2021, 22, 22, 23, 24, 25 సంబంధించి ఇక 3 సంవత్సరాలుగా చేస్తూ ఉంది. మన రాష్ట్రానికి ఈ సంవత్సరం వచ్చింది. 2024, 25 సంవత్సరాలకు సంబంధించి ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న ఎస్సీ విద్యార్థులకు ఈ యొక్క పథకం ఒక వరదాయినిగా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన పథకంలో సంబంధించి కొంత రుసుగులు ఉండటం, అది సరిగా అందకపోవటం అనేది జరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం దీనికి ఒక బడ్జెట్ కేటాయించి వాళ్ళకి ఖచ్చితంగా అందే విధంగా చేస్తూ ఉంది. ప్రతి సంవత్సరం 125 మందికి అవకాశం కల్పిస్తూ ఉంది. ఆ 125 మందిలో 115 మంది ఎస్సీ విద్యార్థులు, అలాగనే ఒక 6 విద్యార్థులకి సంచార జాతులు వాళ్ళకి, ఒక 4 అగ్రికల్చరల్ లేబరర్ అంటే భూమి లేని కూలి చేసుకునే పేదలకి ఒక 4 సీట్లు కేటాయించింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరనైనది. దీనికి సంబంధించిన లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ లింక్ను ఉపయోగించుకొని మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి అర్హత ఏంటంటే విద్యార్థులకైతే మాత్రం పిహెచ్డి కానీ పీజీ కానీ కలిగి ఉండాలి. వాళ్ళు పిహెచ్డి కానీ పీజీ కలిగి ఉండాలి. వాళ్ళకి 60% మార్కులు కలిగి ఉండాలి. అందులో తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి. 8 లక్షల లోపు ఉండాలి. తర్వాత వాళ్ళ యొక్క వయసు ఏప్రిల్ 1 నాటికి 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఇందులో కూడా మహిళలకు అదనంగా 30% రిజర్వేషన్ కల్పించారు. ఇక ఫ్యామిలీ ఆదాయం వచ్చేసి ఒకవేళ మహిళలకు పెళ్ళైనట్లయితే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఆదాయం, ఎవరైతే 18 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారో వాళ్ళ యొక్క ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోరు. 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఆదాయాన్ని మొత్తం లెక్కలో తీసుకుంటారు. అది 8 లక్షల లోపు మాత్రమే ఉండాలి. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి 2 సంవత్సరంలో 2 సార్లు అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 1 నుండి 45 రోజుల పాటు ఒకసారి ఉంటుంది. అలాగనే సెప్టెంబర్ 1 నుండి 40 రోజుల పాటు అవకాశం ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ 1వ తారీఖున ప్రారంభమైంది, ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి మీలో ఎవరైనా ఆసక్తి ఉన్నట్లయితే, మీకు ఎవరికైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని ఆలోచన ఉన్నట్లయితే, మేము పేదవారం, మేము పేలాపోతాం, మేము పొలపోతున్నాం విదేశాలకి అనుకునే వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా మీరు అప్లికేషన్ చేసుకొని ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాం. ఇలాంటి మంచి వీడియోలు మన కెరీర్ గైడెన్స్కి సంబంధించినవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు అనుకూలమైన వారికి, ఎవరైతే మీరు మీ దృష్టిలో ఈ పథకానికి అర్హులు అనుకుంటున్నారో, ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి అవకాశం లేదు, మాకు ఆర్థికంగా మేము ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళు ఉపయోగించుకుంటారు. చక్కగా ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ మరొకసారి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.